పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలం నందిపల్లికి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారు. నందీశ్వరుడి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు. ఆ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి వాస్తవానికి ఇది చాలా పురాతనమైనటువంటి నందీశ్వర ఆలయం. శిథిలావస్థకు చేరుకుంది అక్కడ ఆలయం. చేరుకున్నప్పుడు గ్రామస్తులందరూ వెళ్ళి గ్రామ సర్పంచ్గా ఉన్నటువంటి సులోచన గారిని, వాళ్ళ కుమారుడు మారం శ్రీకాంత్ రెడ్డి యూకేలో ఉండే, నాకు చాలా దగ్గరి మిత్రుడు కూడా శ్రీకాంత్ రెడ్డి, వీళ్ళని సంప్రదించడం గ్రామస్తులు. ఈ శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ తల్లిగారు సర్పంచ్ అయినటువంటి వీళ్ళందరూ ఎంపీ అవినాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం. అప్పుడు జగన్మోహన్ గారి ప్రభుత్వ హయాంలోనే, అప్పుడు జగన్మోహన్ గారి ప్రభుత్వం సిజిఎఫ్ ఫండ్ కింద ఈ ఆలయ పునర్నిర్మాణం కోసం 1,80,00,000 రూపాయలు అప్పుడు ప్రభుత్వం విడుదల చేసింది. సో ఆ డబ్బుతో అది ఆ గ్రామస్తులు అనుకున్నంత అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దలేరు, దాన్ని అద్భుతంగా పునర్నిర్మించలేరు. అందుకని చెప్పి విరాళాలు కూడా సేకరించారు. ఆ విరాళాలు ఒక 70,00,000 రూపాయలు వచ్చాయి. అయినా కూడా వాళ్ళు అనుకున్న దాని ప్రకారం ఇప్పుడు దానికి చాలా కీలక పాత్ర పోషించింది మారం శ్రీకాంత్ రెడ్డి, యూకేలో ఉండే. తను తిరిగి వచ్చారు యూకేలో నుంచి. ఆ శ్రీకాంత్ రెడ్డి తాను ఆ గుళ్ళు ఈ గుళ్ళు తిరిగి నీట్గా అన్నింటి కనుక ఏ విధంగా రెడీ చేయొచ్చని చెప్పి ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసి ఈ నందీశ్వర ఆలయాన్ని పునర్నిర్మించారు. సో 7 కోట్ల రూపాయలు ఖర్చు అయితే తానే శ్రీకాంత్ రెడ్డి దాదాపు 4 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టారు ఈ ఆలయ పునర్నిర్మాణం కోసం. అద్భుతంగా ఉంటుంది. నాకు చాలా దగ్గర మిత్రుడు, కొన్ని కారణాల చేత నేను వెళ్ళలేకపోయాను, కానీ సో చాలా అద్భుతంగా పునర్నిర్మించారు ఆలయాన్ని. జగన్మోహన్ గారి పీరియడ్లో 1,80,00,000 రూపాయలు రిలీజ్ చేశారు. సో ఈ ఆలయ పునర్నిర్మాణం తర్వాత ఇప్పుడు నందీశ్వరుడి విగ్రహ పునఃప్రతిష్ఠ కోసం జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతూ ఉన్నారు. నందిపల్లె నడిసంద్రంలాగా ఉంది, విపరీతమైన జనం. అఫ్కోర్స్ బై డిఫాల్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా కూడా జనం విపరీతంగా వస్తారు అన్నది ఓపెన్ సీక్రెటే. అండ్ పులివెందుల వేంపల్లె ఇంకా ఆ పక్కన పల్లెలకు పోతే జనం రాకుండా ఉంటారా? అఫ్కోర్స్ రాజకీయాలకు అతీతంగా కూడా అందరినీ కార్యక్రమానికి ఇన్వైట్ చేశారు. ఇదేమీ రాజకీయపరమైన కార్యక్రమం ఖచ్చితంగా కాదు, అందరినీ ఇన్వైట్ చేశారు కూడా. అని ఇంకొకటి ఏంటి అని అంటే, నిన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సభ్యులు వీళ్ళందరూ కూడా మాట్లాడిండేది, తనని ఏదో ఒక మతానికి వ్యతిరేకుడిగా చిత్రీకరించే ఈ ప్రయత్నాలు చూసి చాలామంది నాకు తెలిసి ఖచ్చితంగా నవ్వుకొని ఉంటారు. పులివెందుల కడప ఈ పరిసర ప్రాంతాల వాళ్ళు అయితే ఖచ్చితంగా నవ్వుకొని ఉంటారు. ఎందుకని అంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఏ మతాన్ని ఫాలో అవుతారు అన్న కథ పక్కన పెడితే, వైఎస్ అనే ఈ అక్షరాలు రాజకీయాల్లోనో లేకుంటే ఈ 2 అక్షరాలకు ఏమంటారు ఒక బ్రాండ్ అనేది రావడం మొదలైన తర్వాత పులివెందుల కడప చుట్టుపక్కల కట్టినటువంటి దేవాలయాలు ఏవైతే ఉంటాయో, ఈ వైఎస్ ఫ్యామిలీ దగ్గర నుంచి విరాళాలు పోకుండా నిర్మితమైనటువంటి గుడి ఉండదంటే ఉండదు, అందులో అనుమానమే లేదు. వాళ్ళు పోకుండా ప్రతిష్ఠ జరగడం, వాళ్ళ అంటే వాళ్ళ విరాళం లేకుండా ఆ గుడి కట్టడం, ఇవి దాదాపు జరిగి ఉండవు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ చిత్తశుద్ధిని వీళ్ళు శంకించి ఆ చిత్తశుద్ధిని వీళ్ళు టార్గెట్ చేయాల్సింది. నిజంగా ఆశ్చర్యం వేసింది. ఎక్కడే కూడా వాళ్ళ దేవుని విశ్వాసం కొద్ది కొలుస్తారు, ఎవరి నమ్మకం వాళ్ళు దానికి ఇప్పుడు ఏముంది. ఇప్పుడు దేవుని మొక్కడానికి ఏముందండి బాబు? ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు చెప్పి, ఇప్పుడు నేను దేవుని నమ్ముతానా లేదా కదా పక్కన పెట్టండి. ఇప్పుడు దేవుని నమ్మే వాళ్ళు ఎవరైనా ఉన్నారు, అవును గుడి కనిపిస్తుంది, మొక్కు 2 చేతులు పెట్టి ఏమవుతుంది? దేవుడు గుడి కనిపించింది మొక్కు, చర్చి కనిపించింది ఇంకో విధంగా, మసీదు కనిపించింది ఇంకో విధంగా. నువ్వు ఏదైనా కనుక మొక్కడమే కదా. దేవుడు ఏమైనా కనుక నువ్వు నాకు మొక్కకు అంటారా? దాంతో రాజకీయం ఏమైంది? నా లేక అడుగుతాను. దేవుడు ఏమైనా కనుక నాకు మొక్కకు పొప్ప ఎక్కడి నుంచి అంటారు ఏంటండి? లేకపోతే దేవుడు ఆ కీలేళ్ళలో ఉన్న వాళ్ళు చూసి ఎవరాడా పోప ఆయన దొబ్బే అక్కడి నుంచి అని చెప్పి అంటాడా? కీలేళ్ళ నుంచి దొబ్బే అని అంటాడా దేవుడు? ఏం రాజకీయం చేస్తారు? నేను చెప్పాను కదా, పులివెందుల ఆ చుట్టుపక్కల వైఎస్ ఆ ఫ్యామిలీ అనే దగ్గర నుంచి విరాళాలు పోకుండా నిర్మితమైన గుడే ఉండదంటలే. అంటే
పాత గుళ్ళ గురించి అంటలేను. ఆ తర్వాత ఏమంటారు, ఈ విధంగా పాత గుడులు పునర్నిర్మాణం జరిగిన లేదా ఏదైనా ఒక కొత్త గుడి కట్టిన వీటి గురించి వేల సంవత్సరాల కింద గుళ్ళు తీసుకుని వచ్చి వాటి గురించి మళ్ళీ మీరు దానికి ఇచ్చారా దీనికి ఇచ్చారా అని కాదు. బట్ ఏది ఏమైనా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హాజరైన నందిపల్లి నందీశ్వరుడి విగ్రహ ఆలయం మాత్రం చాలా అద్భుతంగా పునర్నిర్మాణం చేశారు. మీరు ఆ చుట్టుపక్కల ఎవరైనా కనుక ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టుకొని వెళ్ళినా కూడా ఆ ఆలయాన్ని ఖచ్చితంగా సందర్శించవచ్చు. చాలా చాలా బాగుంది. మా మిత్రుడు ఆయన శ్రీకాంత్ రెడ్డి చాలా చాలా ఎక్కువ దాని మీద టైం స్పెండ్ చేసి దాన్ని బాగా పరిశీలించి రాష్ట్రంలో వేరే గుళ్ళను పరిశీలించి చాలామంది స్వాములను కలిసి చాలా అద్భుతంగా దాన్ని పునర్నిర్మించాడు. నిజంగా 4 కోట్ల రూపాయల దగ్గర సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరి దాన్ని కట్టడం మామూలు విషయం కాదు కదా. ఈరోజు స్టార్ట్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారే వెళ్ళారు. బ్రహ్మాండమైన కార్యక్రమం, విపరీతమైన జనం.